10 ఏళ్ల కిందట ఆర్టీసీ అంటే ఒక నమ్మకం. కానీ కేసీఆర్ పాలనలో దాన్ని ఎట్లా చేసిండ్రు? అప్పుల కుప్పగా మార్చి సంస్థను నిర్వీర్యం చేసింది. ముందు బొయ్యి వెనక నుయ్యి అన్న చందంగా ఆర్టీసీ కార్మికులను రోడ్డు మీద పడేసింది ఎవరో అందరికీ తెలుసు. ఆనాడు సమ్మె జరుగుతుంటే గుండెలు పగిలి కార్మికులు చనిపోతుంటే కనీసం కనికరించని కఠిన గుండె ఎవరిది? సెల్ఫ్ డిస్మిస్ అంటూ బెదిరించి కార్మికుల విసురు పోసుకున్నది మీరు కదా. నాడు కార్మికుల పొట్టకొట్టి నేడు హరీష్ రావు కేటీఆర్ కురిపిస్తుంది కపట ప్రేమ కాకి ఇంకేంటి? తల్లిని చంపి పిన్నమ్మకు పాలిచ్చినట్టు ఉంది వీళ్ళ వ్యవహారం. ఆర్టీసీని ముంచేసి ఇప్పుడు కార్మికులను రచ్చగొట్టాలని చేస్తే తెలంగాణ ప్రజలు ఊరుకుంటారా? మీ దొంగ నాటకాలు కాకను. రేవంత్ సర్కార్ వచ్చాక ఆర్టీసీకి కొత్త కళ వచ్చింది. చేతులు కాలినంత ఆకులు పట్టుకోవడం కాకుండా అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకంతో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కల్పించి ఆర్టీసీ బస్సులను జనంతో నింపిండు మన రేవంత్ అన్న. నిజం నిప్పు లాంటిది నిలకడగా తెలుస్తుంది. ఆర్టీసీ కార్మికులకు అండగా నిలబడింది కాంగ్రెస్ సర్కార్. అప్పుల ఊబిలో ఉన్న సంస్థను గట్టెక్కించే ప్రయత్నాలు చేస్తుంటే ఓర్వలేక విషం చిమ్మడం ధర్మం కాదు. ఆర్టీసీ కార్మికులరా, ఆలోచించండి. మిమ్మల్ని దిక్కులేనోళ్లుగా చేసినోళ్ళు కావాలా, లేక మీకు అండగా ఉండి సంస్థను బతికించే రేవంత్ సర్కార్ కావాలా? దొంగ మాటలు నమ్మకండి. మన తెలంగాణను మనం కాపాడుకుందాం. జై తెలంగాణ, జై రేవంత్ సర్కార్.